సో ఇప్పుడు విజన్ బోర్డ్ టెక్నిక్ తెలుసుకుందాం మనం. సో చూడండి, ఈ పేపర్ ఉంది కదా, ఇట్లా మీరు A4 సైజ్ పేపర్ కానీ లేకపోతే పెద్ద డ్రాయింగ్ షీట్స్ కూడా ఉంటాయి. సో అట్లా డ్రాయింగ్ షీట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇది విజన్ బోర్డ్ టెక్నిక్ అండి. సో ఇట్లా తీసుకోండి, పేపర్ తీసుకోండి. ఈ పేపర్ తీసుకొని 1 2 3 4 5 6 7 8 9 9 కోరికల దాకా రాసుకోవచ్చు మీరు. 9 మీకు 9 కోరికలు ఉన్నాయి. సో 9 కోరికలు ఇప్పుడు రాసుకోవచ్చు. రాసుకొని ఈ పక్కన ఇమేజ్ పెట్టాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు కంపెనీలో మంచి జాబ్ కావాలి కంపెనీలో. సో కంపెనీ మీకు ఏ కంపెనీలో కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ రాసుకోండి ఇక్కడ. తర్వాత కంపెనీ పిక్చర్, ఏ కంపెనీలో జాబ్ అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎసెన్షర్ అను, లేకపోతే క్యాప్జెమినీ అను, లేకపోతే ఇంకేదన్నా మీకు ఇన్ఫోసిస్ అను, TCS అను, ఏదో ఒక కంపెనీ ఉన్నాయి కదా. సో మీకు ఏ కంపెనీలో జాబ్ కావాలి. సో ఇక్కడ ఏంటి, మీ యొక్క జాబ్ అని రాయండి. తర్వాత ఇక్కడ ఏం రాయాలి, ఏ కంపెనీలో జాబ్ కావాలి. తర్వాత ఇక్కడ ఏం ఉండాలి, ఆ యొక్క బిల్డింగ్ బొమ్మ ఉంటది కదా. సో మీరు గూగుల్లోకి వెళ్ళిపోండి. గూగుల్లోకి వెళ్ళిపోయి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్ఫోసిస్ లో జాబ్ రావాలనుకుంటున్నా. ఇన్ఫోసిస్ పిక్చర్ డౌన్లోడ్ చేసేసుకోండి. అది పేపర్ ప్రింట్ అవుట్ తీసుకోండి, కట్ చేసేసేయండి. కట్ చేసి ఇక్కడ అంటించాలి. సో నాకు జాబ్ కావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఏ కంపెనీలో జాబ్ కావాలి, ఒక పర్టికులర్ ఇమేజ్ అన్నమాట, స్పష్టంగా ఉండాలి. అది ఎంత ఎంత ప్యాకేజ్ తో కావాలనేది కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 50 lakhs ప్యాకేజ్ కావాలనుకున్నాం. సో తక్కువగా ఎందుకు రాసుకోవడం, ఎక్కువగానే రాసుకుందాం మనం. ఏం చేయాలి, జాబ్ ఎక్కడ, ఏ కంపెనీలో, ఎంత ప్యాకేజ్, ఆ కంపెనీ యొక్క పిక్చర్ అనేది ఇక్కడ మీరు పెట్టుకోవాలన్నమాట. సో గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, చక్కగా ఇక్కడ పిక్చర్ పెట్టుకోండి. సో 9 కోరికలు రాసుకోవచ్చు అన్నాను కదా, 9 మనం చెప్పుకున్నాము. 9 టైప్స్ చెప్పుకున్నాం. ఇంకా మీకు ఏదన్నా డౌట్ వస్తే మళ్ళీ అడగండి. సో సెకండ్ది, నేను ఒక డాక్టర్ కావాలి, డాక్టర్, పోలీస్ ఆఫీసర్, ఆర్ IAS ఆఫీసర్, IPS ఆఫీసర్, లేదా ఏదో ఒకటి నేను ఇది కావాలని అనుకుంటూ ఉన్నా. సో అది అయిన వాళ్ళ పిక్చర్, అంటే దానిలో హయ్యర్ స్టేట్కి వెళ్ళిపోయిన వాళ్ళు పిక్చర్స్ ఉంటాయి కదా. సో ఆ పిక్చర్స్ తీసుకోండి, వాళ్ళ పిక్చర్స్ తీసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. దానికి ఏం చేయాలి, మీ పిక్చర్ పెట్టాలి. ఇప్పుడు నా ఫోటో తీసుకోవాలి. నా ఫోటో తీసుకొని ఇక్కడ వరకు తల వరకు కట్ చేసేసేయాలి. వాళ్ళ పిక్చర్ తీసుకోవాలి, వాళ్ళ పిక్చర్ కి అటాచ్ చేయాలి. అదేం చేయాలి, ఇక్కడ అంటించాలి. లేదా మీకు ఇంకా మంచిగా కావాలంటే, ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నా, అతికి దొరుకుతాయి కదా, ఆ యొక్క ఇవి వేసేసుకోండి. వాళ్ళు వేసుకునే స్టెథోస్కోప్ వేసేసుకోండి. వేసుకొని మంచిగా ఫోటో దిగండి. ఫోటో దిగి ఇక్కడ అంటించుకోండి. అండ్ థర్డ్ది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు గోల్డ్ బాగా కావాలి. సో 1 kg బంగారం వేసుకున్నట్లు మంచిగా ఒక పట్టు చీర మంచిగా కట్టేసేసుకొని, అవి పిచ్చి నగలైనా కూడా కావచ్చు, ఆ పిచ్చి నగలైనా సరే తీసుకొని ఇంట్లో ఉంటాయి కదా. లేకపోతే వెళ్ళి బజార్కి వెళ్ళి మీకు ఏదైనా ఒక షాప్ లో కావలసినవన్నీ వేసేసుకోండి. అన్ని వేసేసుకొని మంచిగా ఫోటో దిగేసేయండి. ఆ ఫోటో ఏం చేయాలి, ఇక్కడ అంటించుకోవాలి. సో నెక్స్ట్ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ బాడీ వెయిట్ తగ్గిపోవాలి. నేను చాలా సన్నగా, నైస్ గా, అందంగా ఉండాలనుకుంటున్నా. నా బాడీ ఎంతో సన్నగా, ఆనందంగా, ఆరోగ్యంగా కనిపించాలి. మంచిగా నేను బాగుండాలనుకుంటున్నా. అందంగా కనిపించాలనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ సన్నగా ఉండే వాళ్ళ పిక్చర్స్ తీసుకోండి. మోడల్స్ ఉంటారు కదా, మనకు గూగుల్లో కొడితే మీకు ఏ మోడల్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలీలలాగా ఉండాలనుకుంటున్నా, లేకపోతే తమన్నా లాగా ఉండాలనుకుంటున్నా. అట్లా సన్నగా బాడీ స్ట్రక్చర్ అనేది అలా ఉంది. సో అలా ఉన్న వాళ్ళ ఫోటో తీసుకోండి. తీసుకొని ఇక్కడ అంటించేసేసి మీ ఫేస్ అక్కడ అంటించాలి. సో ఇట్లా చేయాలి.
సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యాత్రలకు వెళ్ళాలనుకున్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఇవన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా నేను మంచిగా టెంపుల్స్ అవన్నీ నేను చూసి రావాలి, లేకపోతే అన్ని విజిటింగ్ అన్ని చేసేసి రావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఏం చేయాలి, మంచిగా ఇక్కడ ఏం ఫోటో అంటించుకోవాలి, ఆ యొక్క వెళ్ళాల్సిన ప్లేసెస్ యొక్క ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ అంటించుకోవాలన్నమాట. సో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్లేస్, దాని ఫోటో అంటించుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను బాగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను. సో ఆరోగ్యంగా ఉండాలనుకున్నప్పుడు ఏం చేయాలి, యోగా చేస్తున్నట్లు, మెడిటేషన్ చేస్తున్నట్లు ఫొటోస్. ఆరోగ్యంగా ఉంటే కదా మనం మంచిగా మెట్లెక్కుతున్నట్టు, లేకపోతే మౌంటైన్స్ అట్లా ట్రక్కింగ్కి వెళ్తారు కదా, మంచిగా ఫాస్ట్ గా ఈ మౌంటైన్స్ ఎక్కుతూ ఉన్నట్లు, లేకపోతే మౌంటైన్స్ ఎక్కే వాళ్ళ ఫోటో ఉంటది కదా, మౌంటైనీర్స్ మంచిగా ఎక్కువ ఉంటారు చూడు, ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ ఫొటోస్ తీసేసుకొని ఆ ఫోటో, మన ఫోటో పెట్టేసుకొని అక్కడ అక్కడ పెట్టేసుకొని ఆ మౌంటైన్స్ ఫోటో అట్లా పెట్టేసుకోవచ్చు. లేదా యోగా చేస్తున్నట్టు, మెడిటేషన్ చేస్తున్నట్లు, మనకు అన్ని బాగుంటేనే కదా ఆ ఆసనాలన్నీ వేయగలుగుతాం మనము. సో ఆ యోగాసనాలు చేసేటప్పుడు ఆ ఫొటోస్ తీసుకొని ఇక్కడ అంటించేసుకోవాలన్నమాట. సో లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మంచి మోడల్ కార్ కావాలనుకుంటున్నా. సో ఆ మోడల్ కార్, ఏ కలర్ కార్ కావాలి, ఏ కార్ కావాలి, గూగుల్లోకి వెళ్ళిపోండి, మంచిగా ఫోటో తీసేసుకోండి, ఆ ఆ కార్ని ఇక్కడ అటాచ్ చేసేసుకోండి. సో నెక్స్ట్ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నాకు భయం పోవాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఈ కార్లో నేను డ్రైవింగ్ చేస్తున్నట్టు ఫొటోస్ ఉంటాయి కదా. సో ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరైనా కార్ ఎక్కి ఆ డ్రైవ్ చేసే వాళ్ళ ఫోటో తీసేసుకొని అక్కడ కట్ చేసి మీ ఫోటో పెట్టేసుకోండి, పెట్టుకొని ఆ ఫోటోని ఇక్కడ అంటించేసుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ప్రెగ్నెన్సీ రావాలనుకుంటున్నారు. సో వాళ్ళు ఏం చేయాలి అంటే, మంచిగా ఇక్కడ పొట్ట దగ్గర దిండు పెట్టేసుకోండి, దిండు పెట్టేసుకొని ఫోటో అట్లా దిగండి, ఆ దిగేసి ఇక్కడ అంటించేసేసుకోవాలన్నమాట. అండ్ ఇంకా కొంతమంది మ్యారేజ్ కోసం, మ్యారేజ్ నేను యుఎస్ వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలి, లేదా లండన్, లేదా జర్మనీ. సో ఇట్లా కోరికలు ఉంటాయి కదా మనకి. సో మ్యారేజ్ చేసుకొని అక్కడికి వెళ్ళాలను, లేకపోతే మంచి మంచి వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవాలను, ఇలాంటివి ఉంటాయి కదా. సో వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ కి వెళ్ళాలనుకుంటున్నా, యుఎస్ లో ఉండే పిక్చర్స్, మనకి ఎక్కడికెక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము అక్కడ ఫొటోస్, పిక్చర్స్ తీసుకొని మీ ఫొటోస్ అక్కడ యాడ్ చేసి ఇక్కడ అంటించుకోవాలన్నమాట. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్, పెద్ద బిజినెస్ పెట్టాలనుకుంటున్నా, పెద్ద షాప్ కావాలనుకుంటున్నా, మీకు ఎలాంటి షాప్ కావాలి, ఎలా ఉండాలనుకుంటున్నారు, సో ఆ షాప్ పిక్చర్ ఇక్కడ పెట్టేసేసుకోవాలన్నమాట. 10 minutes అది వస్తా డాడీ చూడు. సో ఆఫీస్ బిజినెస్ ఉంది కదా, ఆ బిజినెస్ షాప్ కి సంబంధించి, ఆఫీస్ కి సంబంధించి ఏమన్నా ఉంటే ఆ పిక్చర్స్ తీసేసుకోండి, ఇక్కడ ఇక్కడ అంటించేసేసుకోండి. సో ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు, బిజినెస్ పేరు, అండ్ ఆ బిజినెస్ ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ పిక్చర్. సో సబ్ కాన్షియస్ మైండ్ కి మీరు పంపించే ఆలోచన కంటే కూడా ఆ పిక్చర్ అనేది దాన్ని బాగా తీసుకుంటుంది అనమాట. మీరు పర్ఫెక్ట్ గా కనుక ఆలోచించి ఆ పిక్చర్ ని కనుక, ఆ ఇమేజ్ ని కనుక సబ్ కాన్షియస్ మైండ్ పంపిస్తే వెంటనే మేనిఫెస్ట్ అయిపోతుంది. సో ఇంకా సో ఇట్లాగా ఇవి ఇది చేసేసి ఇట్లా విజన్, దీనిని విజన్ బోర్డ్ అంటారు. సో ఇలాగా పేపర్ తీసుకోండి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ రాసుకోవడం, ఇక్కడ ఇమేజెస్ అన్ని అంటించేసేసుకోవడం. సో ఇది చేసేటప్పుడు నెగిటివ్ గా ఆలోచించకూడదు, ఇది జరుగుతుందా జరగదా అనే సందేహం పెట్టుకోకూడదు, మంచిగా ఇవన్నీ అంటించేసుకోవడం. ఇక్కడ ఎక్కడైనా బెడ్రూమ్ ఉంది కదా, బెడ్రూమ్ లో మనం నిద్ర లేచిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ చూస్తా అనుకుంటా, లేచిన వెంటనే చూస్తా, సో అక్కడ అంటించుకోండి, ఆ బోర్డ్ ని ఇట్లా పెట్టేసేసుకోండి.
అట్లా బోర్డుని అక్కడ పెట్టేసేసుకొని దాన్ని లేచిన వెంటనే అదే చూడాలి. నిద్రపోయేటప్పుడు వెంటనే అదే చూడాలి. సో అది చూసి నేను అయ్యాను అని అనుకోవాలి. సో అప్పుడు అట్లా కనుక మనకు ఒక 21 డేస్ కనుక చేసినట్లయితే, ఇప్పుడు నేను ఇన్ని కోరికలు రాస్తున్నా ఇవి తీరుతాయో లేవో ఇట్లాంటి నెగటివ్ గా ఏమీ ఆలోచించద్దు. సో ఆర్ఎల్స్ మీరు ఇంకొక పని కూడా చేయొచ్చు మొబైల్లో. ఆ మొబైల్లో ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. కనిపిస్తుందా? గోల్డ్. ఇది గోల్డ్. పెద్ద డ్రీమ్ హౌస్ కావాలనుకుంటున్నా. డ్రీమ్ హౌస్ ఇట్లా శ్రీలీలలాగా మంచిగా షేప్ తో ఉండాలనుకుంటున్నా. ఇట్లా వాళ్ళ ఫోటో మంచిగా ఫంక్షన్ లో నాకు కావాల్సిన అన్ని నగలన్నీ కూడా అట్లా వేసుకొని మంచిగా రెడీ అవ్వాలనుకుంటున్నా. అట్లా. సో ఇలా వాల్ పేపర్స్ కూడా పెట్టుకోవచ్చు మీరు మొబైల్లో. మీకు అంటే తక్కువ కోరికలు ఉన్నాయనుకోండి, ఒక మూడో నాలుగో ఉన్నాయనుకున్నాం. సో ఇలా వాల్ పేపర్ అరేంజ్ చేసుకోండి మంచిగా. ఇట్లా మీరు ఫోన్ ఆన్ చేసిన వెంటనే ఇట్లా తీసిన వెంటనే అది కనిపించాలి. కనిపిస్తుంది అనుకుంటా. ఇట్లా అలా ఇలా కూడా చేసుకోవచ్చు. ఉం? మీరు ఖచ్చితంగా ఆ ఇమేజ్ ని ఆ యొక్క బోర్డులో మీరు నిద్రపోయే ముందు చూడాలి, నిద్ర లేచిన తర్వాత చూడాలి. సో ఇలా కనుక చేసినట్లయితే మీ యొక్క ఈ మీరు ఏది అనుకుంటారో దాన్ని మీరు తొందరగా మేనిఫెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది విజన్ బోర్డర్